గ్లోబల్ టెన్షన్స్, యుద్ధాల సమయంలో స్టాక్ మార్కెట్, బంగారం, వెండి పెట్టుబడుల పరిస్థితిపై మీకు కావాల్సిన క్విక్ సమ్మరీ ఇది. ఇరాన్, అమెరికా మధ్య ఈ యుద్ధ వాతావరణం, అలాగే డాలర్ విలువలో వచ్చే మార్పులు మన ఇన్వెస్ట్మెంట్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో జస్ట్ ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మొదటిది, మార్కెట్ పడిపోవడానికి అసలు కారణం క్రూడ్ ఆయిల్ భయాలేనండి. ప్రపంచంలో 20% చమురు రవాణా జరిగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడితే ఏమవుతుందో ఊహించండి. సప్లై ఆగిపోయి, ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి, ఇన్ఫ్లేషన్ వస్తుందన్న భయంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. రెండవది, మరి ఇలాంటప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? సింపుల్, బంగారం వైపు చూస్తారు. ఇలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు, డాలర్ వాల్యూ తగ్గినప్పుడు సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ను చాలా సేఫ్ అనుకుని కొనేస్తుంటాయి. అందుకే డిమాండ్ పెరిగి రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మేకింగ్ ఛార్జీలు, స్టోరేజ్ రిస్క్ అస్సలు లేని గోల్డ్ ఈటీఎఫ్లు బెస్ట్ ఆప్షన్. కానీ డాలర్ మళ్లీ పుంజుకుంటే ఈ రేట్లు సడన్గా పడిపోయే ఛాన్స్ కూడా ఉంది సుమా. చివరిగా, పానిక్ అయ్యి అస్సలు అమ్ముకోవద్దు. గతంలో కోవిడ్, రష్యా యుక్రెయిన్ యుద్ధంలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మార్కెట్లు భయంతో పడిపోయినా జస్ట్ 30 నుండి 50 రోజుల్లో మళ్లీ చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. కాబట్టి కంగారుపడి లాస్కి అమ్ముకునే కంటే లాంగ్ టర్మ్ వ్యూతో కొంచెం ఓపిక పట్టడమే కరెక్ట్ స్ట్రాటజీ. ఈ టెంపరరీ కుదుపులకు భయపడకుండా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగిస్తే లాంగ్ టర్మ్లో లాభాలు పక్కా మీవే.